షర్మిల గారి రోల్ ఎలా ఉండబోతోంది? హార్డ్లీ ఒక 5%. ఆ డివిజన్ చాలు కదా. ఉన్న పొలిటికల్ పార్టీలో ఓట్లు చీల్చుకొని పోవడం లైక్ ఆవిడ వైఎస్ఆర్సీపీ ఓట్లు చీల్చు. ఏ పొలిటికల్ పార్టీ పెట్టినా ఓట్ బ్యాంక్ ఎవరికి ఉండదు. కొత్తగా ఓట్ల రాజకీయానికి డబ్బుల వాసన రుచి చూపించిందే తెలుగు. జనసేన తన ఓటుని కన్సాలిడేట్ చేసుకోలేకపోయిందా? జనసేనకు ఓట్ బ్యాంక్ నిజంగా ఉంటే 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికలు ఇంక్లూజివ్ పాలిటిక్స్ ఒకవైపు, డివిజివ్ పాలిటిక్స్ తోటి 4-5 పార్టీ ఎవరి ఓటు చెదరగొట్టడానికి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్ ఇంక్లూజివ్ పాలిటిక్స్ అండ్ డివిజివ్ పాలిటిక్స్? వీళ్ళిద్దరు విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. దెన్ వాట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద పర్సన్? వాట్ ఈస్ ద డెమోక్రసీ స్పిరిట్? Spirit of democracy. No. వాళ్ళు చూసిన డెమోక్రసీ అది. You mean to say people are fools? ఎందుకు? They are right. కలవకూడదు. Who are you to say? Who are you to say? నమస్తే, వెల్కమ్ టు 4 Sides పొలిటికల్ థాట్. నేను మీ వాసుదేవన్. పొలిటికల్ థాట్ కార్యక్రమంలో భాగంగా మనం 2 తెలుగు రాష్ట్రాలు, దేశంలోనూ అంతర్జాతీయంగానూ చోటు చేసుకున్న పరిణామాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ప్రతిరోజు ఒక విశిష్ట అతిథిని ఈ క్రమంలో పరిచయం చేస్తున్నాం. ఈరోజు డాక్టర్ బాలా గారు, సెఫాలజిస్ట్, పొలిటికల్ అనలిస్ట్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే డాక్టర్ బాలా గారు. సార్, దేశం గురించి, మిగిలిన రాష్ట్రాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. స్ట్రైట్గా వచ్చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది? దేశం మొత్తం 2 అంశాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకటి 22న జరిగే అయోధ్యలో జరిగే రాముల వారి ప్రతిష్ట, 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికలు. దేశం మొత్తం జరుగుతున్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇంక్లూజివ్ పాలిటిక్స్ ఒకవైపు బలంగా ప్లే చేయాలని జనసేన తెలుగుదేశం కూటమి పనిచేస్తుంటే, డివిజివ్ పాలిటిక్స్ తోటి 4-5 పార్టీలు రంగంలోకి దిగాయి. ఎవరి ఓటు చెదరగొట్టడానికి, ఎవరి ఓటు ఆకట్టుకోవటానికి. ఎందుకు అనుకుంటారు వాసుదేవ్ గారు? ఇండియా మొత్తం ఆంధ్రప్రదేశ్ సైడ్ చూస్తుందంటే ఒకటే ఒక రీజన్. రైస్ బౌల్ అని దేనంటారు? అన్నపూర్ణ. దేశానికి అన్నపూర్ణ. లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన తర్వాత కూడా ఆ డబ్బులు దేనికోసం? ఎండ్ ఆఫ్ ద డే మీరు పొద్దున్నే లేచి బ్రష్ చేసుకొని మీ బెల్లిని ఫిల్ చేయడం కోసం. అవునా? మీ బెల్లి ఫిల్ చేయాలంటే డబ్బులే కావాలా? ఫస్ట్ మీ ప్రొడక్షన్ కావాలి. సో ఇండియన్ కంప్లీట్ డెమోగ్రఫీ యాజ్ వెల్ యాజ్ డెన్సిటీని మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు మీకు రైస్ బౌల్ అని ఏంటంటారు? ఆంధ్రప్రదేశ్ అని అంటారు. సో ఇక్కడ పంట ఏదైతే ఉందో, పండించే పంట, అది డబ్బుల కంటే విలువైనది, గోల్డ్ కంటే కాస్ట్లీది. సో కాబట్టి పాలిటిక్స్ అన్ని ఎక్కడి నుంచి నడుస్తాయి? ఇక్కడి నుంచే నడుస్తాయి. ఎందుకు? మీకు రెవెన్యూ సోర్స్ ఎక్కడ ఉంటుంది? ప్రొడక్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటుంది. సో ఈరోజు భారతదేశానికి రెవెన్యూ ఎక్కడి నుంచైనా వెళ్తుంది అంటే అది సదర్న్ స్టేట్స్ కాదంటారా? సదర్న్ స్టేట్స్. అందులో మోర్ ప్రామినెంట్ గా మీకు ఓట్ల రాజకీయానికి డబ్బుల వాసన రుచి చూపించిందే తెలుగు రాష్ట్రాలు. సో ఇంకా థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు. ఆఫ్ కోర్స్, అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు నుంచే స్టార్ట్ అయింది అనుకోండి తెలుగు రాష్ట్రాల నుంచి. అది దేశం మొత్తం పాకింది. దాన్ని అడాప్ట్ చేసుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ గా ఆయన క్రియేట్ చేసింది ఏది లేదు ఇప్పుడు దాకా. ఆయన ఓన్లీ ఆల్రెడీ అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థల్ని బలోపేతం చేశారు. దట్స్ వాట్ అడాప్షన్ చేసుకుంటే ఆయన క్రియేట్ అయి ఉన్న వాటిని ప్రాపర్ గా దాన్ని వ్యవస్థీకృతం చేశారు. ఆయన స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వచ్చారు. అందులో ఆయన వెల్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఇప్పుడు ఇండియా మొత్తం అంతా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది, ఎలక్షన్స్ గురించే చూస్తుంది? షర్మిల గారు రంగంలోకి దిగారు, లక్ష్మణ్ గారు రంగంలో ఉన్నారు, మరోపక్క జాతీయ జనసేన అంటూ ఇంకొక ఆయన కొన్నింటి పవన్ కళ్యాణ్ రంగంలోకి వచ్చారు. జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి. అవతల పక్క పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన కాంబినేషన్ తోటి వెళ్తుంది. తెలుగుదేశం, బీజేపీ వస్తుందో రాదా మనకి చివరి నిమిషం దాకా తెలియదు. వాళ్ళు ఇంక్లూజివ్ పాలిటిక్స్, అలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు, అందువల్ల మనం కలిసి వెళ్దాం, తర్వాత చూసుకుందాం ఏమన్నా ఉంటే మన మధ్య తేడా పడాలంటే. వీళ్ళిద్దరు విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వస్తుంది కదా. వాళ్ళు చూసిన డెమోక్రసీ అది. తప్పే ఉంది. ఇంక్లూజివ్ పాలిటిక్స్ ఎందుకు చేయకూడదు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చూస్తున్నారు. ఎందుకు అవుతారు? కలవకూడదు అని, కలవకూడదని కలవకూడదని ఏముంది? Which political party wants to say you don't want to be distribute your votes? It is a voter right to
అదే వాళ్ళు కాదంట్లా జనసేన ఓటు తెలుగుదేశం ఓటు నువ్వు పెట్టుకో, కన్సాలిడేట్ అవుతుందనే ఉద్దేశంతో చేసుకో. పబ్లిక్ ని దిస్ ఇస్ వాట్ 10 years అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా నెంబర్ ఆఫ్ స్థానాల్లో పోటీ చేయలేక ఇంకా వాళ్ళ కార్యకర్తలకి లీడర్లకి కన్ఫ్యూజన్ లో పెట్టడానికి రీజన్ ఏంటంటే దే డోంట్ నో అబౌట్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ, స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, స్పిరిట్ ఆఫ్ ద సిటిజన్, ఆబ్జెక్ట్ ఆఫ్ ద సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. దే డోంట్ నో. దట్స్ ద రీజన్. అందుకోసమే కదా వాళ్ళు ఇప్పుడు కన్ఫ్యూజ్. మీ ఓట్లు మీరు ఎప్పుడైనా కూడా కన్సాలిడేషన్ చేసుకోవచ్చు. అలియన్స్ ఇస్ డిఫరెంట్. ఓట్ కన్సాలిడేషన్ yes I do agree alliance is different with anyone. It's not a make any difference. అంటే మీ ఉద్దేశంలో జనసేన తన ఓటుని కన్సాలిడేట్ చేసుకోలేకపోయిందా? జనసేనకు ఓట్ బ్యాంక్ నిజంగా ఉంటే నా దగ్గర ఎస్ బాస్ నా దగ్గర ఇంత ఓట్ బ్యాంక్ ఉంది, నేను ఇంత అలియన్స్ అవుతా అని చెప్పడంలో ఎస్ డెఫినెట్లీ ఇట్స్ అలౌ ఉంది. అంతే వాళ్ళకి 5.9% నుంచి ఈ రోజు 18% కి వచ్చారు. వాళ్ళు 18% ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? వచ్చారు లాస్ట్ ఎలక్షన్ సర్వే. అండ్ ఎర్లియర్ 2023 డిసెంబర్ లో జరిగిన ఎలక్షన్స్ తెలంగాణలో కూడా మేము రిలీజ్ చేసాము. అన్ని సర్వే ఏజెన్సీలు ఓన్లీ నాన్ సైంటిఫిక్ డేటాను తీసుకొని మీకు రిలీజ్ చేస్తున్నాయి. సైంటిఫిక్ డేటాతో రిలీజ్ చేసిన ఏకైక ఇన్స్టిట్యూట్ మాదొకటి. సైంటిఫిక్ డేటా తీసుకున్నప్పుడు మీరు అంటున్నట్టు ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉంది వాళ్ళకి? Show me one area. Let them to tell first of all this is my candidate. They can't say that. Okay, anyhow, మీకు ఇంక్లూజివ్ పాలిటిక్స్ కి డివిజివ్ పాలిటిక్స్ కి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు చెప్పుకున్న డిఫరెన్స్ ఓట్లని మేము చీలే ఓట్లని అటాచ్ చేయడం. అంటే జనాలు బ్లైండ్సా? వాళ్ళకి రైట్ లేదా? నువ్వు పట్టుకొచ్చి షర్ట్ పట్టుకొచ్చి నువ్వు ఓట ఏమిటో వేస్తారా? కదా. సి యూ హ్యావ్ టు ప్రపోజ్. ప్రొపగండా అని దేనికంటారు? డెమోక్రసీలో మీకు పొలిటికల్ పార్టీ పెట్టి ప్రొపగండా చేయమని ఎందుకు, క్యాంపెయినింగ్ చేయమని ఎందుకు? యూ హ్యావ్ టు మిస్పరైజ్, యూ హ్యావ్ టు ఇంప్రెస్, యూ హ్యావ్ టు క్యాప్చర్, యూ హ్యావ్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ప్రొపగేట్ యువర్ ఐడియాలజీ. ఇవన్నీ చేసి మీరు ప్రజల ఓట్లని వాళ్ళ మనసుని దాచుకోవాలి, ఓట్లుగా మార్చుకోవాలి. అది చేస్తే పనికి వస్తుంది. అది చేయకుండా డివిజన్ ఆఫ్ ఓట్స్ నేను ఆపేస్తానంటే హౌ డు యూ స్టాప్? వాట్ ఈస్ యువర్ మెకానిజం? వాట్ ఈస్ యువర్ టూల్? నథింగ్ ఈస్ దేర్. Just going and sitting with some else party and saying in media, that's over. No, this time it seems you have doubts over the integrity of Konidala Pawan Kalyan garu, chief of Janasena. I am the first person who applied for an RT application through. I got one information that Election Commission of India said Janasena party earlier. There is no office bearers. ఆ ఇన్ఫర్మేషన్ ఆఫ్ చేసి మీడియాకి నేను ఇచ్చింది. పార్టీకి ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టుకోవాలి, ఎప్పుడు ప్రెసిడెంట్ ఉండాలా లేదా, ఎవరు రైట్ ఏంటి, ఇవన్నీ లేని తెలియకుండా పార్టీని రన్ చేసే వాళ్ళని ఎలా మనము అసలు బిలీవ్ చేస్తాం? అట్లీస్ట్ యు ఆర్ నాట్ capable enough to run your organization. How the people are trust on you? You are able to run the government and your alliance partners. It is very questionable. It's a $1 million question. One small institute, you cannot run it. You cannot handle. You cannot make an organization. Then it is very difficult to you and you cannot handle the task of the government and people mindset. It's very, very hard. It can't be. You must know what is the right. Apart from it, ఇప్పుడు థియరీ మాట్లాడుకున్నాం, ప్రాక్టికల్లోకి వద్దాం. ప్రాక్టికల్లో ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారి రోల్ ఎలా ఉండబోతోంది? ఒకటి, షర్మిల గారి రోల్ మీరు ఒకసారి చూసుకుంటే తెలంగాణకు వచ్చారు, తెలంగాణలో పార్టీ పెట్టారు. ఒకసారి దానికన్నా ముందు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 పదవులు అనుభవించారు. ఒకటి పిసిసి అధ్యక్షుడిగా చేశారు, 2 ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన తనయురాలు ఆవిడ పిసిసి ప్రెసిడెంట్, తనయుడు వచ్చి ముఖ్యమంత్రి. సో ఆ రకంగా ఆయన ఆశలు ఆకాంక్షలు వాళ్ళిద్దరూ ఫుల్ఫిల్ చేసినట్టేగా. మరి అంతేగా, ఆశలు ఆకాంక్షలు. ఫస్ట్ పిసిసి అధ్యక్షుడై ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఆయన చిన్న వయసులోనే అరౌండ్ 39-40 years అప్పుడు ఆయన అయినట్టున్నారు. యంగెస్ట్ పిసిసి ప్రెసిడెంట్ ఆ రోజుల్లో. సరే, ఇప్పుడు కూడా చూస్తే ఇప్పుడు కూడా షీ మైట్ బి ద యంగెస్ట్ పిసిసి ప్రెసిడెంట్ అవ్వడం. ఆమె కన్నా ముందర చేసిన వాళ్ళందరూ పెద్దవాళ్ళేగా. ఏజ్ ఫ్యాక్టర్, ఇప్పటి వరకు చేసిన వాళ్ళతో పోలిస్తే 50కి వచ్చిన్నారు కదా. వాళ్ళకి తీసుకునే వాళ్ళు ఆడిన ఎర్లీ కదా. ఆయన తర్వాత తీసుకున్న కూడా ఉన్నారు అనుకుంటాను. ఎవరున్నారు మేజర్? రోసే గారు చేశారు, అప్పటికి ఆయన పెద్ద ఆయన.
తర్వాత డాక్టర్ ఈయన పి జనార్దన్ రెడ్డి గారు 50, అప్పుడు ఆయన చేసేప్పటికే 50 క్రాస్ అయ్యారు, 50+. రేవంత్ రెడ్డి గారు 50. నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతాను. ఓకే, ఆంధ్ర అని తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ ఈమె ఫస్ట్ అనుకోవచ్చు. రైట్. రేవంత్ రెడ్డి అయితే 54 or 55, ఆయన 68 బాన్ కాబట్టి. రైట్. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అయితే సో ఇప్పుడు ఆవిడ ఇంపాక్ట్ ఏ మేరకు ఉండబోతోంది? హార్డ్లీ ఒక 5% ఓట్ బ్యాంక్ చాలు కదా, ఆ డివిజన్ చాలు కదా. ఇట్స్ నాట్ అబౌట్ డివిజన్, దట్స్ వాట్ ఐ వాంట్ టు బి క్లారిఫై. డివిజన్ మీన్స్ ఉన్న పొలిటికల్ పార్టీలో ఓట్లు చీల్చుకొని పోవడం, లైక్ శివసేన, డిఎంకే జరిగేది అదే కదా. ఆవిడ వైఎస్ఆర్సీపీ ఓట్లు చీలుస్తుందేమో. ఇక్కడ వాళ్ళ పొలిటికల్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో బైఫర్కేట్ చేసి 2 పెడితే అది డివిజన్. వాళ్ళ పార్టీకి వేసే ఓట్లు డివిజన్ ఎలా అవుతాయి? పబ్లిక్ మ్యాండేట్. వాళ్ళ పార్టీ ఓట్లే కదా జగన్మోహన్ రెడ్డి గారు తస్కరించుకుని వెళ్ళిపోయింది. ఇంకా చాలా క్లారిటీగా అర్థం చేసుకోవాల్సిన ప్రజలు ఏంటంటే, ఏ పొలిటికల్ పార్టీ పెట్టినా ఓట్ బ్యాంక్ ఎవరికి ఉండదు, కొత్తగా ఓట్ బ్యాంక్ రావాల్సిందే. ఏ పార్టీ నుంచి వస్తుంది, దాన్ని మనం కొత్తగా రావాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఇంకో 1 కోటి మంది ఓటర్లు కావాలి. అట్లా కాదు, ఉన్న ఓటర్లనే మీకు ఎప్పుడైతే ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అవుతుంది. నేను అనేది అదే, ఓట్ బ్యాంక్ షిఫ్టింగ్ అవుతుంది కదా అంటున్నాను. కానీ ఓట్ బ్యాంక్ షిఫ్టింగ్ అవడం వేరు, ఓట్ బ్యాంక్ డివిజన్ వేరు. డివిజన్ కి షిఫ్టింగ్ కి చాలా తేడా ఉంది. సరే, డివైడ్ చేయడము షిఫ్ట్ చేయడంలో. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ నుంచి ఎంత షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది మీ పరిశీలనలో? హార్డ్లీ 1-2%. చాలు కదా అది. 1-2% అంటే 1-2%. ఇదే సందర్భంలో జనసేన టీడీపీ కూటమికి ఉన్నాయని భావిస్తున్న ఓట్లలో దాంట్లో కూడా అదే చీలటం నన్ను షిఫ్ట్ అవుతాయి. ఈ హోల్ గేమ్ లో బెనిఫిట్ పొందేది ఎవరన్నా ఉన్నారంటే నాకు తెలిసి వైసీపీ పార్టీలో బెనిఫిట్ లో పొందుతుంది. రీజన్ ఏంటంటే, మీకు ఎప్పుడైతే యాంటీ ఇంకంబెన్సీ ఓట్స్ బయటకు వెళ్ళిపోతున్నాయో, చాలా సింపుల్, పెద్ద రాకెట్ సైన్స్ కూడా ఏం లేదు. నేను కూడా యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ లో పొలిటికల్ సైన్స్ చేశాను. నేను పుస్తకాలు చదివాను. దానికి 2 సంవత్సరాలు 4 సెమిస్టర్లు రాసి పాస్ అయిన తర్వాత కూడా వచ్చేది ఒకటే సర్టిఫికెటే, కన్సాలిడేషన్ సర్టిఫికెట్ ఒకటి వస్తుంది. దాని తర్వాత మీకు డిగ్రీ ఒకటి వస్తుంది, కాన్వకేషన్, ఇంకా అంతకుమించి ఏం రావు. దాంట్లో నేను తెలుసుకునేది ప్రాక్టికల్ లో నేను అప్లై చేసుకునేది కూడా సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇక్కడ మీకు ఎవరు గెలవాలన్నా ఓడిపోవాలన్నా 2% ఓట్ బ్యాంక్ ఎనఫ్. 2% ఓట్ బ్యాంక్ కూడా మీకు 49,000 ఎవరికి వచ్చినా ఈ 2% ఓట్ బ్యాంక్ ఎవరికైతే ఫెచ్ అవుతుందో వాళ్ళే గెలుస్తారు. నువ్వు 49,000 నేను తెచ్చుకున్నా అంటే కూడా అఫ్ కోర్స్ పీపుల్ నీకు అది మ్యాండేట్ ఇచ్చారు 49,000 వరకే. కానీ ఇక్కడ ఈ దఫా ఎలా ఉండబోతోంది అంటే ఈ పెద్ద ట్రయాంగిల్ కాదు, స్క్వైర్డ్. ఇట్స్ స్క్వైర్డ్ ఫైట్. ఇది ట్రయాంగిల్ కూడా కాదు, స్క్వైర్డ్ ఫైట్. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ, జనసేన కూటమి ఒకటి, దాని తర్వాత మన షర్మిల ఒకటి, ఇప్పుడు మీరు అన్నట్టు జడి లక్ష్మీనారాయణ గారు, జాతీయ జనసేన పార్టీ, ఇలా రకరకాల, అంటే ఇవన్నీ ఒకవైపు, అవన్నీ ఒకవైపు. ఇప్పుడు ఈ 2-3 పార్టీలు, ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ఆయన యాదవ్ గారు, రామచంద్ర యాదవ్ గారి పార్టీ ఒకటి ఉంది, నవతరమా, భారతీయ చైతన్య యువజన పార్టీ, బీసీవై పార్టీ. వీళ్ళందరూ నియోజకవర్గంలో, అంటే నా ఉద్దేశంలో ఎంత లేదన్నా ఒక 2,000 నుంచి 5,000 ఓట్లు అందరూ కలిపి 2,000 నుంచి 5,000. ప్రతి మనిషికి వాళ్ళ క్యాండిడేట్ ని నిలబెడితే ఇండిపెండెంట్ కి కూడా ఈ రోజు 500 ఓట్లు వస్తున్నాయి. ఏ క్యాండిడేట్ అయినా మీరు తీసుకోండి, ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి మినిమం 100-200 ఓట్లు అయితే పడుతున్నాయి. నేను ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల సైజుని నేను ఈ మధ్యకాలంలో పూర్తిగా పరిశీలన చేశాను. మొత్తం ఐ గాన్ త్రూ ఏ డీటెయిల్డ్ స్టడీ అనమాట. 2,80,000 నుంచి 4.5 లక్షల వరకు ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్ ఒకవైపు వేసి ఈ గ్రాఫ్ ఇంకోవైపు చేస్తే ఎంత లేదన్నా 2,000 నుంచి 9,000 వరకు ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయి. ఆ 2,000 ఒక్కళ్ళే చీలుస్తారా, ఆ 4 పార్టీలు కలిపి పంచుకుంటారా, అది మనం చెప్పలేం కానీ బట్ 2,000 నుంచి 9,000 వరకు చీలే అవకాశం నాకు కనిపిస్తుంది. అంటే నేనే వేసుకున్నాను. నేను ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఐ డిడ్ మై ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ ఫ్రమ్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. సో ఆ లెక్క అక్కడ మాకు ఈ అలవాటు ఉండేది, ఈ సెఫాలజిస్ట్తో కలిసి పనిచేయటం. ఆ లెక్క వేసుకుంటే 2,000, 9,000 మధ్య గ్రాఫ్ ఇలా ఆసిలేట్ అవుతూ వస్తుంది, ఒక్కో నియోజకవర్గం మధ్య. ఈ క్రమంలో 2,000 నుంచి 9,000 ఓట్లు వీళ్ళకి పడ్డాయి అనుకోండి. ప్రధాన కూటమి వచ్చేప్పటికి జనసేన, టీడీపీ. నేను టీడీపీ జనసేన అన్నాను, ఎందుకంటే ఈరోజు టీడీపీ మాత్రం శ్వాస తీసుకుంటుందంటే జనసేన వల్లే. సో ఆ కూటమికి నష్టమా, జగన్మోహన్ రెడ్డి గారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కూటమికి నష్టమా? మీకు ఇంకో చెప్తాను, కూటమికే నష్టం. ఎందుకంటే ఒక బాటిల్ లోంచి వాటర్ ఫ్లో అయి బయటకు వెళ్తుంది. బయటికి వెళ్ళినప్పుడు ఇంకో బాటిల్ ఫిల్ అవ్వాలంటే ఒక బాటిల్ ఉండాలి. నెంబర్ ఆఫ్ బాటిల్స్ లోకి వెళ్తే వాట్ విల్ హ్యాపెన్? ఆ బాటిల్ నిండదు, ఇంకో పక్క బాటిల్ నిండదు. ఎందుకు? బేసిక్ ఫండమెంటల్ చెప్తున్నాను. ఒక బిందెలో నుంచి నీళ్లు 10 చెంబులు తీసి ఇంకో బిందెలోకి వేస్తే
10 చెంబులు నీళ్ళు అయితేనే ఆ బిందెలో 10 చెంబులు నీళ్ళు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాంట్లో 2 చెంబులు వేసి ఇంకో బిందెలో ఇంకో 2 చెంబులు వెళ్ళిపోతే ఏముంటది అక్కడ? నష్టం ఎవరికి? నీళ్లు పోయిన వాళ్ళకి నష్టం కాదు, అదే మెజారిటీ ఉంది, ఆల్రెడీ ఉంది, సర్ప్లస్ పోతుంది, సర్ప్లస్ పోతున్నాయి, పోవడం వల్ల పెద్ద ఎఫెక్ట్ లేదు. కానీ ఎవరైతే మీరు అన్నట్టు కన్సాలిడేషన్ చేసుకోవాలని అనుకుంటున్నారో, కూటమి ఏర్పాటు అయింది అనుకుంటున్నారో వాళ్ళకి నష్టం. కన్సాలిడేట్ అయినప్పుడే వీళ్ళకి ఓట్ బ్యాంక్ అనేది, ఓట్ షేర్ అనేది కన్సాలిడేటెడ్ అవుతుంది, వీళ్ళ యొక్క బకెట్ లో ఉంటుంది. లేదని అనుకోండి, వీళ్ళ బకెట్ లోంచి ఆ వాటర్ ఏమవుతుంది? ఇట్స్ షఫల్ టు సమ్వన్ ఎల్స్, ఆర్ షిఫ్ట్ టు సమ్వన్ ఎల్స్. రైట్, ఫైనల్ గా ఒక క్వశ్చన్ చెప్పండి. ప్రస్తుతం నేను ఐఎమ్ కన్ఫైనింగ్ దిస్ సబ్జెక్ట్ ఓన్లీ టు ఆంధ్రప్రదేశ్. బీజేపీ ఎటువైపు న్యూట్రల్ గా ఉండే అవకాశం ఉందా? జనసేన టీడీపీ కూటమికి చేరే అవకాశం ఉందా? ఫైనల్ బీజేపీ ఇస్ వెరీ స్ట్రాటజికల్ మైండ్ సెట్. ఇప్పుడు మీరు ఎట్లా స్ట్రాటజిక్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను అంటున్నారో, దే ఆర్ వెరీ క్యాలిక్యులేట్, దే హ్యావ్ ఎ క్యాలిక్యులేటర్. అది కూడా మీకు రోబోస్టిక్ క్యాలిక్యులేటర్. ఎవరికి ఏం ఫార్ములా కొట్టినా వాళ్ళ రిజల్టే రావాలి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ బాలా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైచిత్రి గురించి డాక్టర్ బాలా సమగ్రంగా విశ్లేషణ చేశారు. వైసీపీకి ఒక ఎడ్జ్ కనిపిస్తోంది, ఎందుకంటే కొత్త రాజకీయ పార్టీల ప్రవేశం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో 2,000 నుంచి 9,000 ఓట్లు ఈ 4-5 ఎక్స్ట్రా పార్టీలకి పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాగే షర్మిల గారు కొంత ఓటు పర్సంటేజ్ చీల్చే అవకాశం ఉంది. కాబట్టి ఏటొచ్చి ఎత్తావాత కూటమికి నష్టం. జనసేన టీడీపీ కూటమా, జనసేన టీడీపీ బీజేపీ కూటమా, లేకపోతే బీజేపీ ఒకవేళ ఇండిపెండెంట్గా వెళ్ళినా సరే. సో బీజేపీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వెయిట్ అండ్ సీ అనే పాలసీలో ఉంది. కాబట్టి పెద్దగా జాతీయ రాజకీయాల మీద, నేషనల్ హెడ్ క్వార్టర్స్ మీద ఏపీ రిజల్ట్స్ ప్రభావం పెద్దగా పడకపోవచ్చు బీజేపీ వరకు. బట్ వేరేస్ జనసేనకి కానీ టీడీపీకి కానీ ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. చూడాలి మరి ఈ గేమ్లో జగన్మోహన్ రెడ్డి మరి ఏ మూవ్ తోటి ముందుకు వెళ్తారు, షర్మిల ఏ ఎత్తుగడతోటి ముందుకు వస్తున్నారు, మిగిలిన రాజకీయ పార్టీలు ఎలా కన్విన్స్ చేసుకొని జనాల్ని ఓట్లు చెల్లుచ్చిపోతున్నాయో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.